హాయ్! హలో! వెల్కమ్ టు హెచ్ఆర్ఏ యూనివర్స్. ఈరోజు నేను ఒక మాల్‌లో ఉన్నాను. సో, ఈ మాల్ చూసి మీరు చాలా కాన్ఫిడెంట్‌గా బెంగుళూరులో మాల్‌కొచ్చి కూడా వ్లాగ్ చేస్తున్నాడు ఈడు చీప్‌గా అని అనుకోవచ్చు. బట్ నో, దిస్ ఈస్ అ మాల్ ఇన్ కువాలాలంపూర్. మనం ప్రస్తుతానికి మలేషియాలో ఉన్నామనమాట. సో, మలేషియాలో మనం ఈరోజే ఫ్లైట్ దిగడం జరిగింది మార్నింగ్. అండ్ దిగిన వెంటనే మనము ఇక్కడున్న మిట్సుయి అవుట్‌లెట్ పార్క్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి వచ్చామనమాట. సో, దిస్ హాస్ లైక్ క్రేజీ షాపింగ్ మాల్. సో బేసికల్‌గా ఎయిర్‌పోర్ట్‌లోనే చాలా షాపింగ్ ఉంది. బట్ అక్కడి నుంచి ఇలా బయటకి రావచ్చు అని చెప్పారు. సో వి టుక్ ఎ బస్ ఫ్రమ్ టెర్మినల్ 2. అది టెర్మినల్ 1కెళ్ళింది. అక్కడి నుంచి ఈ పార్కొచ్చింది. ఈ పార్క్‌లో మనకి మధ్యాహ్నం 2 గంటల వరకు స్టే ఉంది. అంటే పార్క్‌లోనే అటు ఇటు తిరగాలనమాట. అవుట్‌లెట్ పార్క్. సో యాక్చువల్‌గా ట్రిప్ స్టార్ట్ అయిందే ఈరోజు పొద్దున్న. అండ్ ప్రస్తుతానికి మనం ఫస్ట్ షాపింగ్ చేస్తున్నాము. దెన్ ఎక్స్‌ప్లోరింగ్ ద టూర్. సో యాక్చువల్‌గా ఈ టూర్ ఏంటి అనేది మేము మీకు చెప్పాలి. సో లెట్స్ స్టార్ట్ విత్ దట్ ఫస్ట్. ఓకే. నేను మీకు ఇంకా ఈ ట్రిప్‌కి ఎందుకొచ్చానో చెప్పలేదు. బట్ చెప్పడానికి టైం కూడా సరిపోలాగలేదు. దాని గురించి ఎక్కడైనా మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికి మనము సూషీ కింగ్‌లో సూషీ తినడానికి వచ్చాము. సో, యాస్ యూ కెన్ సీ దిస్ ఈస్ హౌ వి ఆర్ గెట్టింగ్ ద ఫుడ్ ఫ్రమ్. సో, బేసికల్‌గా ఇక్కడి నుంచి ఏ ప్లేట్ కావస్తే ఆ ప్లేట్ తీసుకొని, ఆ ప్లేట్‌లో కావాల్సిన ఫుడ్ తినేస్తే, వాళ్ళు లాస్ట్‌లో వచ్చి ఈ డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ యాడ్ చేసి ప్రైస్ ఎంత అయిందో మీకు చెప్తారనమాట. బెవరేజెస్ వాళ్ళే తెచ్చిస్తున్నారు. బట్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ వి ఆర్ రైట్ నౌ ట్రైయింగ్ ఆక్టోపస్. ఓకే. నేను ఆల్రెడీ ఒకటి తిన్నాను. లాగా ఉంది. సో, మీకోసం ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్ కాబట్టి మళ్ళీ తింటున్నాననమాట. సో, ఇదైతే దాని హెడ్ అనుకుంటా బ్రో. మనము మలేషియా వచ్చి లాస్ట్ టైం చెయ్యని పనులన్నీ చేస్తున్నాము. ఇదెంత చిరాకుగా ఉందంటే నాకు చాప్ స్టిక్స్ పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదనమాట. ఓకే. హియర్ గోస్ ఫర్ యూట్యూబ్. ఇందాక కూడా తిన్నాను. ఇది యాక్చువల్‌గా ఎలా ఉంటదంటే ఫిష్. కానీ స్క్విడ్‌లా ఉంటది. కానీ టెక్స్చరీగా ఉంటదనమాట. సో, ఏదో ఫారెన్ మీల్ తిన్నట్టు ఉంటది. బట్ ఇట్స్ యాక్చువల్లీ నైస్. టేస్ట్ వైస్ కూడా డీసెంట్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటో నాకు తెలీదు. బట్ ప్రస్తుతానికి మౌత్ వరకు అయితే బానే ఉంది. ఐ గివ్ ఇట్ 4 ఔట్ ఆఫ్ 5 స్టార్స్. విల్ బి డూయింగ్ మోర్ ఆఫ్ దిస్ ఇన్ దిస్ టూర్. అండ్ వాట్ అబౌట్ దిస్ టూర్ దట్ ఆల్సో ఐల్ బి టెల్లింగ్ అగైన్. సో, కీప్ వాచింగ్. ఇది ట్రావెల్ బ్లాగ్ కన్నా ఎక్కువ ఫుడ్ బ్లాగ్ అయ్యేలాగా ఉంది బ్రోస్. సో, మనం ఇప్పుడు మళ్ళీ వీ హ్యావ్ కమ్ టు ఎయిర్‌పోర్ట్ అగైన్ బికాజ్ వీ హ్యావ్ ఎ ఫ్లైట్ ఫ్రమ్ కువాలాలంపూర్ టు సందకన్. సందకన్ అనే ప్లేస్‌లో ఏమేమి ఉంటాయో రేపు మీరు చూస్తారు ఎలాగో. సో, ఇప్పుడు దాని గురించి మీకు పెద్దగా చెప్పట్లేదు. బట్ రైట్ నౌ వి ఆర్ టేస్టింగ్ ఎ వెరీ న్యూ డిష్ కాల్డ్ కార్న్ డాగ్. డాగ్ ఈస్ ఈటింగ్ కార్న్ డాగ్ అనమాట. సో, ఆల్రెడీ తినడం జరిగింది. బానే ఉంది. మధ్యలో సాసెస్ పెట్టారు. సాసులు కొంచెం ఎక్కువ వేశారు. బట్ చూసారా ఎలా ఉందో? ఇట్స్ వెరీ టెంప్టింగ్. అండ్ ప్రైస్ వచ్చేసి 10 into 20 200. అంతే 200 అంతేనా? ఏ $9 సారీ 9 RM. 9 RM అంటే 9 into 20 బ్రో. 180 రూపీసేనా? వాట్ బ్రో, ప్రైస్‌లు చూడకుండా కొట్టడం జరుగుతుంది కానీ 180 ప్రైస్‌కి అయితే 180 రూపీస్‌కి అయితే యాక్చువల్లీ వర్త్ ఇట్. ఇట్స్ 500 ఎంతో దొబ్బుతారు దీనికి ఇండియాలో. బట్ ఇట్స్ వెరీ నైస్. మీరు చూసినట్టయితే ఆల్ డెకరేటెడ్ అండ్ క్రేజీ. సో, ఇది తినేసి మనం ఫ్లైట్ ఎక్కుతాం. నైట్ ఇంకొక ప్లేస్‌లో దిగుతాం. రేపు ఇంకో పని చేస్తాం. ఈ ట్రిప్ చాలా ఫాస్ట్‌గా వెళ్ళబోతుంది. మీరు కూడా నాతో పాటు పేసప్ అవ్వండి. సో, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి. దాని తర్వాత మీకు ఈజీ అవుతుంది వీడియో చూడటం. ఏమంటారు? ఓకే. టాడా! గుడ్ మార్నింగ్. ఈ ట్రిప్‌కి నేను ఎందుకు వచ్చానో చెప్పడానికి మీకు ఇంకా నా దగ్గర టైం లేదు ప్రస్తుతానికి. బట్ దిస్ ఈస్ ద 4 స్టార్ హోటల్ ఇన్ సందకన్. సందకన్ అనేది ఒక స్మాల్ నాట్ స్మాల్ ఒక మీడియం సైజ్ టౌన్ అనమాట. అది సబాలో ఉంది విచ్ ఇస్ ఇన్ ఈస్ట్ మలేషియా. రిగార్డింగ్ ఆల్ దిస్ నేను ఇంకా మీకు క్లియర్‌గా చెప్తాను. బట్ దిస్ ఈస్ ది హోటల్ దే హావ్ గివెన్ అస్. అండ్ వి జస్ట్ హ్యాడ్ రైట్ నౌ 2 to 3 minutes టు చెక్‌ఔట్. దట్స్ ఇట్. ఓకే. సో, మనం యాక్చువల్‌గా చెక్‌ఔట్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి మనం ఒక ఇంట్రెస్టింగ్ లివింగ్ బీయింగ్‌ని కలవటానికి వెళ్తున్నాము. సో, యాహ్! అక్కడ మాట్లాడుకుందాం. అసలు టైం లేదు. మనం బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. పూల్ అయితే అమేజింగ్. పూల్. అయ్యా! ఇది పూలా బ్రో?
ఓకే నిన్న నైటే వచ్చాం మనం, ఈరోజు మార్నింగ్ చెక్అవుట్ అన్నారు, మనం చాలా పనులు చేయాలి. సో వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం, బట్ ద పూల్ లుక్స్ అమేజింగ్ హియర్. ఎలాగో పూల్ ఓపెన్లో కూడా లేదు, సో పొద్దున్నే లెగ్స్ కూడా నేను పెద్ద పీకేది ఏం లేదనమాట. సో ఎనఫ్ ఆఫ్ దిస్, వీ హ్యావ్ టు డూ బ్రేక్ఫాస్ట్ అండ్ వీ హ్యావ్ టు చెక్అవుట్. స్టీవ్ చూడు, ఆ కోతులు ఎలా సెపిలాక్ ఓరంగెటాన్ రీహాబిలిటేషన్ సెంటర్లో సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో, మనం కూడా సాయంకాలం పర్కాసా హోటల్కి చేరుకుని తప్పకుండా స్టీమ్ బోట్లో మునిగి తేలాల్సిందే. మీట్ యువర్ ముత్తాతల ముత్తాతల తాతల వాళ్ళ క్లోజెస్ట్ ప్రైమేట్ రిలేటివ్ ద ఓరంగెటాన్స్. ఆల్మోస్ట్ మనలాగే అమ్మ దగ్గర నుంచి అన్నీ నేర్చుకునే వీళ్ళ డిఎన్ఏ మన డిఎన్ఏతో 96.4% మ్యాచ్ అవుతుందంట. అందుకే మలయ్ భాషలో ఓరంగెటాన్ అంటే మ్యాన్ ఆఫ్ ద ఫారెస్ట్ అని అర్థం. ఈ ఇంట్రెస్టింగ్ క్రియేచర్స్ని చూస్తే ఎవల్యూషన్లో మనం ఎంత ముందుకు వచ్చాము అని తెలుస్తుంది. కానీ మన పేజ్ మాత్రం ముందుకు వెళ్ళటం లేదు. సో సబ్స్క్రైబ్ కొట్టేయండి, మనం అట్లీస్ట్ వీడియోలో ముందుకు వెళ్దాం. Also, we are lucky enough to witness the official Visit Malaysia 2026 mascots వైరా అండ్ మాంజా. అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళే వీళ్ళు అని చెప్పలేము, కానీ ఇవి కూడా సన్బేర్సే. సన్బేర్స్ ప్రపంచంలోనే స్మాలెస్ట్ బీర్ స్పీషీస్. అందుకే ఇవి ఈజీగా ట్రీస్ ఎక్కగలవు అండ్ వీటికి హనీ అంటే ప్రాణం. ఆల్సో వీళ్ళ చెస్ట్ మీద క్రెసెంట్ మార్క్ ఉంటుంది, విచ్ ఆర్ లైక్ అవర్ ఫింగర్ ప్రింట్స్, యూనిక్ ఫ్రమ్ ఈచ్ అదర్. బోత్ orangatons అండ్ సన్బేర్స్ ఆర్ వల్నరబుల్ ఇన్ నేచర్. డిఫారెస్ట్రేషన్ అండ్ పోచింగ్ వల్ల దే ఆర్ డిక్రీజింగ్ ఇన్ నెంబర్స్. So if you visit Sabah, make sure you visit Sepilok and help these creatures. ఫైనలీ టైం వచ్చేసింది అసలు నేను ఈ ట్రిప్లో ఏం చేస్తున్నానని చెప్పడానికి. సో దిస్ ట్రిప్ ఈజ్ యాక్చువల్లీ బై ఎయిర్ ఏషియా ఎక్స్ మలేషియా టూరిజం. సో వాళ్ళిద్దరూ కలిసి హాలిడే టూర్స్ అనే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మనకి ఈ టూర్ ఆఫర్ చేయడం జరిగిందనమాట. సో దిస్ టూర్ ఈజ్ కంప్లీట్లీ స్పాన్సర్డ్ బై ఎయిర్ ఏషియా అండ్ మలేషియా టూరిజం. సో అందుకే మనం ది బెస్ట్ పార్ట్స్ ఆఫ్ మలేషియాలో, ఐ మీన్ ఆఫ్ బిట్ మలేషియాలో తిరగడం జరుగుతుందన్నమాట. కులాలంపూర్ అండ్ ఆల్ యూ మస్ట్ హావ్ సీన్, బట్ రైట్ నో వీఆర్ ఇన్ వెరీ ఎగ్జాటిక్ పార్ట్స్ ఆఫ్ మలేషియా విచ్ ఈస్ ఈస్ట్ మలేషియా. సో దిస్ ఈజ్ సబా. సబాలో మనం సందకన్ అనే ప్లేస్లో ఉన్నాము అండ్ అక్కడే మనము ఇందాక మీరు చూసినట్టయితే ఓరంగెటాన్స్ని అండ్ సన్ బేర్ని చూడటం జరిగింది. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. దే ఆర్ ఇట్స్ లైక్ ఇన్ టు ద వైల్డ్ లైఫ్. దే ఆర్ నాట్ కమింగ్ టు యూ, యూ హ్యావ్ టు గో సీ ద వైల్డ్ లైఫ్. అండ్ రైట్ నో వి స్టాప్ ఫర్ అ లంచ్ అండ్ మీనా ప్లీజ్ జాయిన్ అస్. మీనా ఇస్ హియర్. సో యా మనం తింటున్నాము, చాలా బాగుంది ఫుడ్. దే ఆర్ లైక్ మెయింటైనింగ్ ఇట్ వెరీ నైస్ అండ్ వెన్ వీ సెడ్ వీ వాంటెడ్ వెజ్ ఫుడ్ యాజ్ వెల్, సో దే ఆర్ కైండ్ ఎనఫ్ టు అరేంజ్ వెజ్ ఫుడ్ యాజ్ వెల్ ఫర్ అస్. సో దిస్ ఈస్ ద ఫుడ్ ఇప్పుడు మనం తింటున్నది అండ్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ డెలిషియస్. ద ట్రిప్ అంతా చాలా బాగా అవుతుంది అండ్ మీనా హియర్ ఈజ్ అవర్ ది కంపానియన్ ఫర్ దిస్ ఈస్ట్ మలేషియా ట్రిప్. సో షీ వాజ్ దేర్ ఆల్ అలాంగ్. సో తను మన చుట్టుపక్కలే ఉంది, తనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది and she's very good at it actually, to be honest. So we are just loving this trip because of her. So let's dive into the food and that's it. We'll meet in the next location. ఇప్పుడు మనం రైన్ ఫారెస్ట్ డిస్కవరీ సెంటర్కి రావడం జరిగింది అనమాట అండ్ వీఆర్ యాక్చువల్లీ ఆన్ ఎ టవర్. మనం చాలా హైట్లో ఉన్నాము, మీకు అది ప్రాపర్గా తర్వాత చూపిస్తాను ఇన్స్టా 360తో. బట్ దిస్ టవర్ ఈజ్ కాల్డ్ హార్న్బిల్ టవర్ అండ్ బికాస్ హార్న్బిల్ ఈజ్ వెరీ ఫేమస్ అండ్ ఒకటి చూడటం కూడా జరిగింది అనమాట మనం. సో మీరు చూసినట్టయితే మనం చాలానే ఎత్తులో ఉన్నాము. దిస్ ఈజ్ అరౌండ్ వెయిట్ 90 feet above the ground. You might be thinking it is very less height only. దానిరోజు మనం చాలా పెద్ద పెద్ద హైట్స్కి వెళ్ళామని చెప్పి, బట్ దిస్ ఇస్ అ రైన్ ఫారెస్ట్ డిస్కవరీ సెంటర్. సో ఇక్కడ వీళ్ళు ఇంత హైట్ ఉన్న ట్రీస్ని కూడా పెంచడం జరుగుతుంది, అంటే పెరుగుతున్నాయి, వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది దాన్ని. అండ్ ఇట్స్ అ ల్యాండ్ ఫర్ మెనీ బ్యూటిఫుల్ బర్డ్స్ అండ్ యానిమల్స్. యాక్చువల్గా బర్డ్స్ నైట్ వాక్ కూడా చేస్తారు ఇక్కడ. నైట్ అంతా ఇక్కడికి వచ్చి టవర్స్లో, వాచ్ టవర్స్లో కూర్చుని దే విల్ జస్ట్ స్పాట్ దీస్ బ్యూటిఫుల్ బర్డ్స్ లైక్ ఐ స్పాటెడ్ దిస్ వన్. దట్స్ అబౌట్ రైన్ ఫారెస్ట్ డిస్కవరీ సెంటర్. ఇక్కడి నుంచి మీరు ఇఫ్ యూఆర్ ఎ నేచర్ లవర్ ఎంతూజియాస్ట్ యూ కెన్ లైక్ వాచ్ క్రేజీ యానిమల్స్, ఫ్లయింగ్ స్క్విరల్స్ అండ్ ఆల్. బట్ ఇట్స్ యాక్చువల్లీ ఆ టైమ్ టేకింగ్ ప్రాసెస్. యూ షుడ్ బి దేర్ హియర్. చాలాసేపు ఉండి మీరు చూస్తే అప్పుడు కానీ మీకు పర్టికులర్గా ఆ యానిమల్స్ అండ్ బర్డ్స్ అనేవి పర్టికులర్గా కనపడకపోవచ్చు. బట్ యా, ఇట్స్ గుడ్, ఇట్స్ నైస్. అండ్ రైన్ ఫారెస్ట్ కాబట్టి వర్షం కూడా పడుతుంది. సో దాట్స్ ఐ గెస్ ఈస్ ద ఎండ్ ఫర్ ద డే. దీని తర్వాత మనం ఇంకొక ఫ్లైట్ క్యాచ్ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఐదు విషయం గుడ్ ఎన్ని పాసులు చేసి ఇలాగే తింటారంట ఇప్పుడు. ఓకే తిని చూద్దాం.
ఈరోజు మనం ప్రాన్స్ తినబోతున్నాము. Directly not like this. More capsicum. It's okay. I just want to coba rasa dulu. This is they gave you apa nih? Like this. Tapi sedap. Makanan ano ba ito? Hamburgers. దట్స్ డే 1 and 2 ఆఫ్ మై సబా ట్రిప్ విత్ ఎయిర్ ఏషియా అండ్ మలేషియా టూరిజం. ఇంకా ఈ టూర్లో మనం ఎన్నో యాక్టివిటీస్ చేయబోతున్నాము. సో సబ్స్క్రైబ్ కొట్టేసి పార్ట్ 2 అయితే చూసేయండి. అది నేను అప్లోడ్ చేసేస్తాను వెరీ సూన్.